మెయింటైన్ అవ్వడం వల్ల కూడా పూత అనేది రాలిపోకుండా ఉంటుంది. ఫీమేల్ ఇది పాలినేట్ అయిన తర్వాత మెయిల్ అన్నేటర్స్ని ఒకవేళ రావట్లేదు. హలో అండి, వెల్కమ్ టు మనోహరం. ఈరోజు నేను మామిడి చెట్టు దగ్గర ఉన్నానండి. ఈ మామిడి చెట్టుకి ఇప్పుడు బాగా పూత వస్తుంది కదా. అయితే మన మిద్దె తోటలోని మిత్రులందరూ చాలామంది ఇప్పుడు ఒక సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు. అదేంటంటే పూత రాలిపోయే సమస్య. ఈ పూత రాలిపోవడానికి చాలా కారణాలు ఉంటాయండి. అయితే వాటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దానికి ఎలాంటి పోషకాలు ఇవ్వాలి, నీరు ఏ విధంగా అందించాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాము. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. ఇప్పుడు విషయాలన్నీ చర్చించుకుందాం. అసలు ముందర మనము మొక్క పెట్టుకునేటప్పుడే మట్టి మిశ్రమం కూడా చాలా జాగ్రత్తగా కలిపి పెట్టుకోవాలి. అన్ని పోషకాలు ఉండేటట్టు, అంటే ఎన్పికే గుణాలు, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం అన్ని గుణాలు ఉండేటట్టు చూసి పెట్టుకోవాలి మొక్క. అప్పుడు మొక్క అనేది బలంగా పెరిగి పూత మంచిగా వస్తుంది. ఇప్పుడు ఫ్లవర్ డ్రాపింగ్ పూత వచ్చిన తర్వాత ఫ్లవర్ డ్రాపింగ్కి చాలా కారణాలు ఉంటాయని చెప్పాను కదా. మెయిన్ ప్రాబ్లం వచ్చేసి పాలినేషన్ ప్రాబ్లం అండి. పాలినేషన్ అనేది మంచిగా జరగాలి, జరిగితేనే ఆ పూత అనేది నిలబడుతుంది. అయితే పాలినేషన్ జరగాలంటే మంచి తేనెటీగలు లేకపోతే రకరకాల పక్షుల నుంచి వాటి నుంచి పాలినేషన్ జరుగుతుంది కదా, అవన్నీ అట్రాక్ట్ చేసుకునేటట్టుగా ఉండాలి. అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలా ఏదన్నా పువ్వులవి అలాంటి మొక్కలు దానికి దగ్గరగా పెట్టినట్టయితే తేనెటీగలు ఇలాంటి వాటికి అట్రాక్ట్ అయ్యి మన తోటలోకి వస్తాయి. వచ్చినప్పుడు పాలినేషన్ అనేది బాగా జరుగుతుంది. అప్పుడు పువ్వులు అనేవి పళ్ళగా మారుతాయి. అలాగే పూత మీద ఉన్నప్పుడు ఎలాంటి స్ప్రేలు చేయకూడదు. ఎలాంటి స్ప్రేలన్నా చేసినట్టయితే పాలినేషన్ సమస్య ఏర్పడుతుంది. ఆ స్ప్రే ఘాటుకి వాటికి పాలినేటర్స్ అనేవి రావు. దానివల్ల పాలినేషన్ అవ్వకపోతే ఆటోమేటిక్గా ఫ్రూట్గా కన్వర్ట్ అవ్వకుండా ఆ పూత అనేది రాలిపోతుంది. ఈ 2 జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత మట్టిలో తేమ అనేది ఎప్పుడు మెయింటైన్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఇక్కడ మట్టిలో ఎక్కువ వాటర్ ఇచ్చేయకూడదు, అలా అని నీరు లేకుండా కూడా ఉంచకుండా ఇలా మట్టిలో తేమ అనేది మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ మట్టిలో తేమ అనేది ఎక్కువ ఉండకుండా ఉన్నట్టయితే మనం మల్చింగ్ సహాయం కూడా తీసుకోవచ్చు. కొంచెం ఎండాకులు బాగా ఒకసారి వాటర్ ఇచ్చేసి ఎండాకులు వేసినట్టయితే దీంట్లో తేమ అనేది నిలవ ఉంటుంది. అప్పుడు కూడా మెయింటైన్ అవ్వడం వల్ల కూడా పూత అనేది రాలిపోకుండా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇట్లా పువ్వులు ఇలా గుత్తులుగా వస్తాయి. మ్యాంగోకి ఎప్పుడు వచ్చినా సరే ఇలా గుత్తులుగా వస్తాయి కదా. ఇక్కడ కూడా అన్ని గుత్తులు ఉన్నాయి, చూసారు కదా. ఇక్కడంతా కూడా ఇలా ఏంటి అంటే ఇలా వచ్చినప్పుడు ఇందులో మెయిల్ ఫీమేల్ 2 ఉంటాయండి. ఇట్లా మెయిల్ ఫీమేల్ ఉన్నప్పుడు ఫీమేల్ ఇది పాలినేట్ అయిన తర్వాత మెయిల్ అనేది రాలిపోతే అది సహజము. మనం అనుకుంటాం పూత రాలిపోయింది అనుకుంటాము. అంటే చాలా మెయిల్ ఫ్లవర్స్ ఉంటాయి, కొన్ని ఫీమేల్ ఫ్లవర్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, కొన్నే పిందెలుగా మారాయి. ఇక్కడ ఫీమేల్ ఫ్లవర్స్ అన్నీ కూడా పిందెలుగా మారుతాయి. మిగతా మెయిల్ ఫ్లవర్స్ ఏమున్నాయో అవి రాలిపోతాయి. అది పూత రాలిపోవడం కిందికి రాదు, అది సహజంగానే అవి రాలిపోతాయి. పాలినేషన్ అయిన తర్వాత ఆ మెయిల్ ఫ్లవర్స్ పని అయిపోతుంది, అవి రాలిపోతాయి. ఫీమేల్ అనేది నిలబడుతుంది అన్నమాట. దాన్ని మనం పూత రాలే దాని కింద తీసుకోకూడదు. పోషకాల లోపం వల్ల కూడా పూలు రాలిపోతూ ఉంటాయండి. పూలు కాయలుగా మారేటప్పుడు మెయిన్గా కావాల్సింది ఫాస్ఫరస్, ఇంకా బోరాన్, సల్ఫర్ ఇలాంటివి పోషకాలు మనకి పూల నుంచి కాయలుగా మారే టైంలో మనము ఈ పోషకాలు ఇవ్వాలి. అవి ఎక్కువగా ఉండేవి చూసుకొని ఫాస్ఫరస్, బోరాన్, సల్ఫర్ ఇవి ఎక్కువగా ఉండేవి చూసుకొని ఇచ్చుకుంటూ ఉండాలి. తర్వాత ఫ్రూటింగ్ అయ్యి కాయ కొంచెం పెద్దదవుతున్నప్పుడు ఈ విధంగా కొంచెం ఈ సైజుకి వచ్చినప్పుడు దీనికి ఎక్కువగా పొటాషియం ఇవ్వాలి. పొటాషియం రిచ్ ఉన్న ఫర్టిలైజర్స్ ఇచ్చినట్టయితే అప్పుడు ఈ కాయ అనేది కొంచెం పెద్ద సైజుగా మారుతుంది. ఇలా మళ్ళీ ఆ పోషకాలు కరెక్ట్గా ఇచ్చుకోకపోతే మళ్ళీ ఈ దశలో కూడా రాలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము టైం టు టైం పోషకాలు ఇవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్.
టైం టు టైం ఏ టైంలో ఏ విధమైన పోషకాలు ఇవ్వాలో చూసుకొని ఇవ్వాలి. తర్వాత కొంచెం కాయ పెద్దదైన తర్వాత వాటర్ అనేది బాగా ఇచ్చుకుంటూ ఉండాలి. ఈ పూత దశలో మాత్రం వాటర్ చాలా తక్కువగా ఇవ్వాలి. ఇవన్నీ కూడా చేసుకున్నట్టయితే పూత రాలే సమస్య చాలా వరకు తగ్గుతుంది. అయితే వాతావరణంలో కొన్ని మార్పుల వల్ల, వేడి గాలుల వల్ల, ఇప్పుడు తర్వాత సడన్గా ఒక్కొక్కసారి వర్షాలు పడుతుంటాయి. ఇలాంటివి జరిగినప్పుడు అది పడిపోతుంది పూత అనేది. అప్పుడు మనం ఏం చేయలేము. కాకపోతే ఆ వాతావరణం అనుకూల పరిస్థితుల్లో ఉన్నప్పుడు మాత్రం ఈ జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మనము మ్యాక్సిమం పూతని నిలబెట్టుకోవచ్చు. తర్వాత పెస్ట్ కంట్రోల్, పెస్ట్ కూడా రాకుండా చూసుకోవాలండి. పెస్ట్ రాకుండా ఉన్నట్టయితే కూడా మళ్ళీ పిండి నల్లి ఇలాంటివి కనుక వచ్చినట్టయితే కూడా పూత రాలిపోయే సమస్య ఉంటుంది. అది కూడా రాకుండా చూసుకోవాలి. చూసుకున్నట్టయితే మనము మ్యాక్సిమం పూతని నిలబెట్టుకోవచ్చు. ఒకవేళ పెస్ట్ వచ్చినట్టయితే కొద్దిగా పుల్లటి మజ్జిగ అనేది మాత్రం కొద్దిగా స్ప్రే చేసుకోండి. అది కూడా అవసరం ఉంటేనే స్ప్రే చేసుకోండి. ఆ తర్వాత పాలినేటర్స్ని ఒకవేళ రావట్లేదు మా దగ్గర అనుకుంటే కొంచెం వాటర్లో కొద్దిగా తేనె కలిపేసేసి స్ప్రే చేసుకోండి. ఈ 2 టిప్స్ కూడా పాటించండి. చూశారు కదండి ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ఫుల్గా ఉందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.